వేదన, నిట్టూర్పు, అంధకారము, చీకటి, దరిద్రము, వ్యాధులు, రోగములు అవన్నీ కూడా నేను చూసి వారిని మంచి దేశానికి నేను నడిపిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మంచి దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం, కరువు లేని దేశం, కష్టము లేని దేశం, శ్రమ లేని దేశం, స్వేచ్ఛ కలిగిన దేశం. అవును, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల గురించి మోషేతో ప్రభు అంటున్నాడు, వారిని మంచి దేశంలో నడిపిస్తాను. ఇంతవరకు వారు బానిస దేశంలో జీవించారు, కష్టాల మధ్య జీవించారు, వ్యాధి బాధల మధ్య వాళ్ళు జీవించారు. అయితే నేను వారి కోసము దేవుని యొక్క బిడ్డలారా మీ మధ్యకు, నీ దగ్గరికి మోషే దిగి వచ్చాను. ఎందుకోసం దిగి వచ్చానంటే వారిని మంచి దేశములో నడిపించడానికి. హల్లెలూయా. మంచి దేశములో నడిపించడానికి, కరువు లేని, కష్టము లేని, కన్నీళ్లు లేని, శ్రమలు లేని, వ్యాధులు లేని, బాధలు లేని, పాపము లేని ఇదిగో మంచి దేశానికి నేను మిమ్మల్ని నడిపించడానికి మీ కొరకు నేను పరలోకానికి దిగి వచ్చి సిలువకు దేవుని యొక్క బిడ్డలారా దిగాను.